నిజంగా ఈ ముచ్చట చూసి ఆల్ ఇండియా దొంగల సంకపోలు మస్తు దిల్కుష్ అవుతారు కావచ్చు. చూసినవా, ఎవరైనా గాని దొంగలు మంచోళ్ళ లెక్క మారుతారు, కానీ ఈడ మా దొంగలని ఆదర్శంగా తీసుకొని పోలీసులే దొంగల లెక్క మారిర్రు. ఇది మేమంటే అని గల్లా ఎగరేతారు కావచ్చు. సరే, అసలు ముచ్చట్లకు అద్దాం. ఇక ఈ అమ్మగారిని చూడుర్రి, గుడి గుడిగా కనబడుతున్నదా? సీసీటీవీలో పడ్డది. మేడం గారు ఏం చేస్తానంటే దొంగతనం చేస్తాంది, దోసింటినే దోసుకపోతాంది. అంటే దొంగక్క అన్నట్టు. ఇలా వింతేమున్నది, దొంగల ఆడ దొంగలు ఉండరా అని అనేరు. అయితే ఈ మేడం గారు పోలీసు మేడం అన్నట్టు. అది కూడా ఉత్తపచ్చ పోలీసు కూడా కాదు, డిఎస్పీ మేడం. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల డిఎస్పీ కొలువు చేస్తుంది. ఇంకేంది, లచ్చ కంటే ఎక్కువనే ఉంటది జీతం, కోటరు గీటరు అన్ని సవలతులు. కానీ పోలీస్ మేడంకు దొంగతనాల మీద కాయిషి పుట్టిందోల్లా. అది కూడా దోస్తింట్లోనే బోని చేసింది. 2 లక్షల రూపాయల నగదు, ఫోన్లు ఎత్తుకుపోయింది. అయితే ఆ దోస్తు ఈమెనే దొంగ అని తెలియక ఈ పోలీస్ మేడంకి చెప్పుకొని ఏడ్చిందట. గిట్ల సంగతి, నా ఇంట్లో దొంగలు పడ్డారు, నువ్వే దొరకబట్టాలి అని చెప్పింది. చూసినావా, దొంగకు తాళాలు ఇచ్చుడంటే గిదే కావచ్చు మరి. అటంగా సీసీటీవీ చూస్తే ఈ దొంగ పోలీస్ మేడం బాగోతం బయటపడ్డది. ఇక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ డిఎస్పీ మేడం ను ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిరు ఎస్ఐసిఐలు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ, ఎవరైనా దొంగలు మారాలని పోలీసులు మంచి మంచి ముచ్చట చెప్తారు, స్కీములు పట్టుకొస్తారు కదా. కానీ ఈడ పోలీసు దొంగ లెక్క మారిపోయింది. గట్లుంటది మరి దొంగల పనితనం అంటే.